క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. మరి కీర్తనల గ్రంథం 41 చూసినట్లయితే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడు అగును అంటున్నాడు దేవుని బిడ్డలారా. అలాగే సామెతల గ్రంథం 14:21 చూసినట్లయితే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, మరి కీడు కలిగించినప్పుడు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపా సత్యమునందుదురు, ఏ కష్టము చేసినా కూడా లాభం కలుగును అంటున్నాడు దేవుని బిడ్డలారా. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, మరి ఏ కష్టం చేసిన లాభము, మరి మనం ఏ బిజినెస్ చేసిన లాభము కలుగును అంటున్నాడు. అలాగే మరి ఇక్కడ యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడి ధన్యుడగును, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూసినట్లయితే, ఈరోజు బేదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు. మరి రోగం నుంచి తప్పిస్తాను అంటున్నాడు, భూమి మీద వాడు ధన్యుడగును అంటున్నాడు. మరి సామెతల గ్రంథం 14:21 చూసినట్లయితే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, కీడు కలిగించినప్పుడు మరి ఏ కష్టము చేసినా కూడా లాభం కలుగును, ఏ కష్టం చేసినా లాభం కలుగును అంటున్నాడు. మరి ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అంటున్నాడు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును అంటున్నాడు దేవుని బిడ్డలారా. అలాగే మరి బేతేలు ప్రార్థన నిమిత్తం మరి ఈరోజు సోమవారం, మరి ప్రతి సోమవారం మరి ఒక 10 మందికి మరి దేవుడు నాకు ఇచ్చి కాపాడి కాచి మరి ఆపదలో నన్ను అనేక విషయాల నుంచి కాపాడిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్న దేవుని బిడ్డలారా. మరి నాకు ఒకసారి పాము కరిచినప్పుడు మరి దేవా, మరి డాక్టర్లు ఏం చెప్పారంటే, డాక్టర్లు అయితే బ్రతకడని చెప్పారు. మరి అలాగే దేవుడికి నేను మొరపెట్టినప్పుడు, ఇది ఒక్కసారి బ్రతికించి నీ సేవ చేస్తానన్నప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు, ఆపత్కాలం నుంచి నన్ను విడిపించాడు దేవుని బిడ్డలారా. నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని మీ ఆపదల నుంచి విడిపించునుగాక, రక్షించునుగాక, ఆదరించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక. మీరు ఏ కష్టం చేసిన వర్ధిల్లుదురుగాక, మీరు భూమి మీద ధన్యులుగా ఉందురుగాక. మరి మనం బేదల్ని కటాక్షించి వారిగా ఉందాం. దేవుడు ఆపత్కాలమందు మనల్ని తప్పించే విధంగా ఉండబోతున్నాడు దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. మీ పనుల్లో, బిజినెస్లో 30దంతలుగా, 60దంతలుగా, 100రంతలుగా వర్ధిల్లుదురుగాక. మీ రాకపోకలు యెహోవా కాపాడునుగాక. మీ వాహనాల మీద దేవుని కనికరం, దేవుని కనుదృష్టి మీ వాహనాల చుట్టూ ఉండునుగాక. ఏ ఆపద రాకుండా యెహోవా నిన్ను కాపాడుతానంటున్నాడు దేవుని బిడ్డలారా. ధైర్యంగా ఉండము, దేవుడు నిన్ను దీవించునుగాక. అలాగే క్రిస్మస్ దినాల్లో, నూతన సంవత్సరంలో ఉన్న మీ కుటుంబంలో సంతోషం, రక్షణ లేని తరతరాల నుంచి శాపము, రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగునుగాక, శాపం తొలగిపోవునుగాక. నూతన సంవత్సరంలో 30దంతలుగా, 60దంతలుగా వర్ధిల్లుదుగాక. మీకు నూతన సంవత్సరంలో శుభకార్యాలు జరుగునుగాక. మీ కుటుంబంలో సంతోషం, సమాధానం దేవుడు అనుగ్రహించబోతున్నాడు దేవుని బిడ్డలారా. ధైర్యంగా ఉండము, నిన్ను విడిపిస్తాను, మీకు రోగము కలగగా నేను తప్పిస్తాను, దీవిస్తాను, బలపరుస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.